హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రహిత్య క్రియేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సున్నుండలు. చాలా ఈజీ ప్రాసెస్, అసలు టైం టేకనే కాదు. ఒక అరగంటలో చాలా నోట్లో ఎట్టుకుంటే కరిగిపోయేంత సున్నుండలు చేసుకోవచ్చు అన్నమాట. ఏమీ లేదు, ఒక 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. కొంచెం నెయ్యి, మినపప్పు, షుగరు అండ్ బియ్యం, కొన్ని ఇలాచీలు, ఇవి ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక బౌల్తో తీసుకుంటున్నాను నేను, మీకు అంచనాకి చూపించడానికి. ప్రీహీట్ అయిన తర్వాత అదే బౌల్తో నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ ఫ్రై కూడా ఎలా ఉండాలి అంటే రెడిష్గా రావాలి. పప్పు లో మెంట్లోనే ఉంటే అప్పుడు మీకు మినపప్పు అనేది మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పప్పు మాడిపోవడం కానీ, టేస్ట్ లేకపోవడం కానీ, ఏ స్మెల్ రావడం కానీ అవుతుంది. అదే లో ఫ్లేమ్లో ఉంటే మంచిగా ఉడుకుతూ ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మీరు ఇది తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు రైస్ చూపించాను కదా, ఒక స్పూన్ రైస్ అయితే చాలు. ఎందుకంటే ఇప్పుడు మనం సున్నుండలు తినేటప్పుడు నాలుగుకి గట్రా అంటుకోకుండా రైస్ అనేది కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది కూడా వేసుకుంటూ కలుపుతుంటారు. మధ్యలో మా పాప కూడా వచ్చిందన్నమాట మమ్మీకి హెల్ప్ చేయడానికి. సో ఇద్దరం కలిసి ఈ సున్నుండ రెసిపీని ట్రై చేసామన్నమాట. ఎలాగుందో మీరు చెప్పండి. నేను తినేసాను, సూపర్గా వచ్చింది. ఫ్యామిలీ మొత్తం తిన్నారు. మా ఆయన కూడా సూపర్గా ఉన్నదన్నారు, మా అత్తయ్య అందరూ బాగుందన్నారు. నేను చూసారా చిట్టి చిట్టి చేతులు, మా పాపని బ్లెస్ చేయండి, 7 months ఓల్డ్. చూసారా అలాగా ఫ్రై చేస్తూ ఉండాలి అంతే. అది ఆపేసి ఆరబెట్టినందుకు పక్కన పెట్టేసి అనమాట. అది మిక్సీ కొట్టేసిన తర్వాత మెత్తగా అవ్వాలి. ఆ మెత్తగా అయిన దాన్ని ఒక బౌల్లో తీసుకుని దాని తర్వాత మనం ఇప్పుడు ఎంత తీసుకున్నామో ఒక కప్పుకి షుగర్ అనేది 3/4 వేసుకోవాలి. ఇంకా మీరు ఎక్కువ షుగర్ తింటానంటే కప్పుకి కప్పు వేసుకోండి. నేను మరీ ఎక్కువ తినలేను కాబట్టి 3/4 వేసుకున్నాను అనమాట. అంటే కప్పుకి ఒక పావు కప్పు తక్కువ, 3/4 కప్పు వేసుకుని అది కూడా పౌడర్ చేసుకొని మిక్సీ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఉన్నది కదా, నెయ్యి ఎంత తీసుకున్నాను అంటే కప్పుకి మినపప్పు కప్పు అయితే షుగరు 3/4 కప్పు తీసుకున్నాను, 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ 1/2 కప్ నెయ్యి హీట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అదే ఇందులో కలిపేసి ఇలాచీ కూడా మీరు వీడియో చూస్తుంటే ఇలాచీస్ కూడా షుగర్లో కలిపేసి మిక్సీ కొట్టేసాను. ఇంకేం లేదు, అది అంతా మనకి నచ్చినట్టు షేప్స్ చేసుకోవాలి. నాకు అంత రౌండ్ రాకపోతే అంత ప్రొఫెషన్ కాదు. సో నాకు వచ్చిన దాంట్లో నేను చేస్తున్న ఈ సున్నుండలు ఇలా చేశాను అనమాట. మీరు ఎలా చేసుకుంటారు? మీరు ఇంకెంత బాగా చేసుకుంటారు? ఒకవేళ ఇందులో ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేస్తాను. బట్ మా ఇంట్లో అందరికీ నచ్చిందండి. అండ్ మోర్ ఓవర్ నా కూతురు, నా బంగారు కొండ రహిత్య నా కోసం నాకు హెల్ప్ చేసింది అనమాట. చూడండి, చిట్టి చిట్టి చేతులతో మధ్యలో వచ్చి హెల్ప్ చేస్తూ వచ్చింది. సో అలా అయిపోయింది. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అనమాట. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకేమైనా స్పెషల్ మూమెంట్స్ ఉన్నా నాకు షేర్ చేసుకోండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ. సీ యూ సూన్.